హాయ్ ఫ్రెండ్స్, అందరు మదర్లకి హ్యాపీ మదర్స్ డే. మమ్మీలందరికీ, అమ్మలందరికీ అసలు అయితే పిలుపు అమ్మ అనే పిలుపు బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు నేను మా అమ్మ అమ్ముతుంటాను, ఇప్పుడు మా అత్తయ్య అమ్ముతున్నా. నేను మాట్లాడేది ఆమెకు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు హిందీ మాట్లాడతారు, ఆమెకి తెలుగు రాదు. హాయ్ బోలో మాజీ. ఏ రోజు తల్లితో మాట్లాడినా మాట్లాడకపోయినా ఫ్రెండ్స్, మదర్స్ డే రోజు మాత్రం మాట్లాడండి, ఫోన్ చేయండి. ఎందుకు చదువుతున్నానంటే, మనం ఎప్పుడైనా కానీ ప్రశాంతంగా ఉండాలంటే మన తల్లిదండ్రులతో మనం పెట్టినా పెట్టకపోయినా, తిన్నా తినకపోయినా వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, మనం హ్యాపీగా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఎప్పుడు నేను మా అమ్మతో ఉండేదాన్ని. ఫస్ట్ టైము 25 సంవత్సరాల్లో మా అత్తయ్య దగ్గర ఉంది. అంటే మొన్న గృహప్రవేశం అని వచ్చారు. మళ్ళీ ఒకటైందో తెలుసా, ఈరోజు సండే, హ్యాపీ సండే. మేము శనగలు ఉడకబెట్టేసి, శనగలు బొబ్బర్లు ఉడకబెట్టి దీంట్లో క్యారెట్, కీరా, టమాటా, ఉల్లిపాయ వేసి తింటున్నాం. ఒక్క పని చేయండి ఫ్రెండ్స్, మీరు అందరూ సండే ఇలా ఒక బాల్, పెద్ద బాల్కి తీసుకొని ఇవి తినండి. బాడీ అంతా ఫిట్గా ఉంటుంది, కూల్ అయ్యిద్ది. ఆదివారం రోజు స్పెషల్ అని చికెన్ మటన్ తింటున్నారు, దానివల్ల గ్యాస్ అయ్యిద్ది, పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. వారంలో ఒక్కరోజన్నా కడుపును ఫ్రీగా ఉంచండి ఫ్రెండ్స్. ఉంచాలంటే బొబ్బర్లు, శనగలు అవన్నీ చక్కగా ఉడకబెట్టేసి పెద్ద బాల్కి వేసుకొని ఇట్లా ఇవి తింటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఒక్కరోజైనా వారానికి. ఈరోజు మాది అదే టిఫిన్. కాలం మాది కాలం లేకే ఓ కాలం. ఈరోజు అయితే మాది టిఫిన్ అదే. ఇది తిని సాయంత్రం వరకు ఉందాం అనుకుంటున్నాము. మీరు కూడా తినండి ఫ్రెండ్. మదర్స్ డే సందర్భంగా నేను ఈ ఫుడ్ గురించి చెప్తామని చెప్పాను. ఇది చేసుకోవటం ఈజీ, కానీ ఇది మన కడుపులోకి వెళ్తే వారానికి ఒకసారి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్, తినే వాళ్ళకే తెలిసింది. ఎందుకు చెబుతున్నానంటే అంత ఆరోగ్యానికి మంచిది, బాడీ ఫిట్గా ఉంటుంది, రోగాలు రావు, కావాల్సిన ప్రోటీను, కాల్షియం అన్నీ అందుతాయి ఇందులో. చక్కగా కీర, నిమ్మకాయ, టమాటా ఇవన్నీ వేసుకొని అట్లా కలుపుకొని 2 బాల్ అయినా తినేసేసి సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోసారి అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. బాయ్.